రైల్వే రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి. శ్రీకాకుళం జిల్లా చిలకపాలెంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈశ్వర్రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని త్రివర్ణ పతాకంతో భారత్ మాతాకు జై అంటూ నినాదాలు చేశారు. 562 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి ఏకైక భారతదేశంగా మారడానికి ముఖ్య కారణం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లాలో 3 రోజులు ఈ పాదయాత్రలు చేయడం జరిగిందని, ఇది పార్టీలకు అతీతంగా నిర్వహించడం జరిగిందన్నారు. దేశ త్రివర్ణ పతాకాలు రెపరెపలాడేలా అందరూ ఈ యాత్రను దిగ్విజయం చేసి దేశభక్తిని చాటుకున్నారని అభినందించారు. ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, IIIT, అలాగే శివాని, కేశవరెడ్డి, ఈ విద్యా సంస్థల నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరితో, నాయకులందరితో, ప్రజలతో కలిసి యూనిటీ మార్చ్ నిర్వహించి, ఇది రెండోది, ఇంకొకటి మూడవది జరిపించవలసి ఉంది. ఈ విధంగా ఈరోజు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆ రోజు 562 సంస్థానాలని ఒక్క ఆయన మాటతో ఆయన భారతదేశంలో విలీనం చేసినటువంటి మహాగణుడు. ఆయన ధైర్య సాహసాలు, ఆయన దేశభక్తి, అటువంటి వ్యక్తి యొక్క త్యాగాలను ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆయన స్ఫూర్తిదాయకంగా ఉంటారని చెప్పే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు యూనిటీ ఆఫ్ స్టాచ్యూ అని చెప్పి ఆయన నిలబెత్తి విగ్రహాన్ని 462 మీటర్ల ఎత్తైనటువంటి విగ్రహాన్ని, ప్రపంచంలో అత్యంత ఎత్తైన విగ్రహంగా ఆయన విగ్రహాన్ని ఆనంద్లో, అంటే గుజరాత్లో ప్రాంతంలో ఆయన పెట్టడం జరిగింది. ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, IIIT, అలాగే శివాని, కేశవరెడ్డి, ఈ విద్యా సంస్థల నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరితో, నాయకులందరితో, ప్రజలతో కలిసి యూనిటీ మార్చ్ నిర్వహించి, ఇది రెండోది, ఇంకొకటి మూడవది జరిపించవలసి ఉంది. ఈ విధంగా ఈరోజు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆ రోజు 562 సంస్థానాలని ఒక్క ఆయన మాటతో ఆయన భారతదేశంలో విలీనం చేసినటువంటి మహాగణుడు. ఆయన ధైర్య సాహసాలు, ఆయన దేశభక్తి, అటువంటి వ్యక్తి యొక్క త్యాగాలను ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆయన స్ఫూర్తిదాయకంగా ఉంటారని చెప్పే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు యూనిటీ ఆఫ్ స్టాచ్యూ అని చెప్పి ఆయన నిలబెత్తి విగ్రహాన్ని 462 మీటర్ల ఎత్తైనటువంటి విగ్రహాన్ని, ప్రపంచంలో అత్యంత ఎత్తైన విగ్రహంగా ఆయన విగ్రహాన్ని ఆనంద్లో, అంటే గుజరాత్లో ప్రాంతంలో ఆయన పెట్టడం జరిగింది. ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, IIIT, అలాగే శివాని, కేశవరెడ్డి.